నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దీపక్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ప్రవీణ్ స్నేహపురి కాలనీ ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వీడియోలను నమ్మవద్దని తెలిపారు. గ్యాస్ లీక్ అనుమానం లేదా సమస్య ఉంటే వెంటనే 24/7 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 1906కు కాల్ చేయాలని సూచించారు. సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్ సమక్షంలోనే సీల్ తెరిచి సిలిండర్ మరియు రబ్బర్ పైప్ను తప్పనిసరిగా చెక్ చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మేనేజర్ మాట్లాడుతున్నాను. గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్పేసి వదంతులు వస్తున్నాయి కదా, దాన్ని ఎవరు నమ్మకూడదు. గ్యాస్ షార్టేజ్ అనేది ఏమీ లేదు. మీరేం ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఆయిల్ కంపెనీ దగ్గర స్టాక్ ఉంది, సప్లై చేస్తారు. మీరు వట్టిగానే బుకింగ్ చేసుకొని ఇబ్బంది పడద్దు. సిలిండర్ మీకు డెలివరీ వచ్చినప్పుడు డెలివరీ బాయ్ని చెక్ చేసి రీఫిల్ డెలివరీ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, దాంట్లో రబ్బర్స్ ఉంటాయి, ఓరింగ్స్, అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సిలిండర్ డెలివరీ వచ్చినప్పుడు చెక్ చేసి తీసుకుంటే చాలా మంచిది. ఏజెన్సీ గోరబండ. నమస్కారం అండి. నేను దీపక్ గ్యాస్ ఏజెన్సీలో ఆఫీస్లో నేను ఆఫీస్ స్టాఫ్ని మాట్లాడుతున్నాను. మీది ప్రాబ్లం ఏది ఉంటే చెప్పండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను. मैं हिंदी में करना बस कंपनी की तरफ से जो रिस्पॉन्सिबिलिटी दे रहे बरोबर है, पर कस्टमर्स जो है सो परेशान है, गैस नहीं मिल रहा. ఓకే, దీనికి ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ అయిపోయింది. గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఇరాన్లో దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పేసరికంటే పబ్లిక్ ఏమైపోతుందంటే గ్యాస్ బుకింగ్ చేస్తే గ్యాస్ వస్తుందా రాదని ఒకసారి భయం అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. అది కూడా కంపెనీ ఏం చేసిందంటే 30 days 1 సిలిండర్ ఉన్న వాళ్ళకు 25 days ఆప్షన్ పెట్టింది. 2 సిలిండర్స్ ఉన్న వాళ్ళకు 30 days ఆప్షన్ పెట్టింది. ఇక కస్టమర్లకు తెలియట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ బుకింగ్ చేసేసుకుంటున్నారు. గ్యాస్ ఎందుకు బుకింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆఫీస్కి వస్తున్నారు. కానీ గ్యాస్ బుకింగ్ చేసిన వారికి మాత్రం కంపల్సరీ డొమెస్టిక్ సిలిండర్, గృహ అవసరాలకు సరిపోయే గ్యాస్ మాత్రం ఇంటికి దొరుకుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కస్టమర్లు ఏంటంటే అది అర్థం చేసుకోవట్లేదు. అందు గురించి ఆఫీస్కి వచ్చి మాది ఎందుకు బుకింగ్ కావాలని చెప్తున్నారు. కానీ కస్టమర్స్ కూడా ఏం గొడవ చేయట్లేదు, వచ్చి ప్రాబ్లం ఏందో సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా అది గ్యాస్ ఏదైనా లీకేజ్ ఉంది అన్నప్పుడు మనది ఒకటి 1906 ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి కాల్ చేశారనుకో 1 hourలో మన దీపక్ గ్యాస్ నుంచి డెలివరీ బాయ్ మన మెకానిక్ వచ్చేసి మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కానీ ఫస్ట్ కస్టమర్ ఏం చేయాలంటే ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ సిలిండర్ ఇచ్చినప్పుడు కస్టమర్ కూడా సిలిండర్ని చెక్ చేసుకోవాలి. సీల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. మన దగ్గర చాలా మంది ఏం చేస్తున్నారంటే సీల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఈ సీల్ ఓపెన్ చేస్తే నేను దీన్ని హాఫ్ సిలిండర్ అనుకుంటా నేను అని చెప్పేసి వద్దు నాకు ఇలాగే ఉండనని చెప్తున్నారు. కొందరు ఏంటంటే కింద వాచ్మెన్ దగ్గర పెట్టడం, కస్టమర్ ఉండకపోవడం, పక్కింట్లో పెట్టడం వలన వాళ్ళు ఏం చేస్తుంటారు సీల్ ఓపెన్ చేస్తే కస్టమర్ ఏమైనా గొడవ చేస్తారని సీల్ ఓపెన్ చేయకపోవడం ఇలా జరుగుతుంది. మనది ఏంటంటే మన ఇంటికి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు కాస్త డెలివరీ బాయ్ని పిలిపించి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని ఇచ్చేస్తే మనకు ప్రాబ్లం రాదు. ఒకవేళ ప్రాబ్లం అయినా కానీ 1906 కాల్ చేసేస్తే ఇమీడియట్లీ 1 hourలో సాల్వ్ చేస్తారు. అదేమన్నా ప్రాబ్లము ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందంటే వైట్ క్యాప్ ఉంటుంది కదా, వైట్ క్యాప్ పెట్టేసి బాల్కనీలో కానీ బయట కానీ పెట్టేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం కాదు.